జెండా వేయడం వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈరోజు 17వ డివిజన్ అపోలో సెంటర్ నందు ఇక్కడ సిఐటి ఆటో స్టాండ్ గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్టాండ్ ఏర్పాటు చేసుకొని అనేక మంది పేదవాళ్ళు నిరుద్యోగులు జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదన్నా పెద్ద పోర్ట్ రూట్ కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు జరిగినా ఇక్కడ ఉండేటువంటి కార్మికుల వలన దగ్గరుండి హాస్పిటల్కి చేర్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు నిత్యం కూడా. అయితే ఈరోజు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ సిఐటి ఆటో స్టాండ్ పక్కనే జెండా ఎగరేయడం అనేది ఇది మంచి సమంజసం కాదు. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కావాలని ఏదో ఒక రూపంలో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేదానికి సృష్టించేదానికి ఈరోజు సిఐటి స్టాండ్ పక్కనే ఇక్కడ ఆటో వాళ్ళ జెండా ఎగరేయడం అనేది జరిగింది. మేము అప్పటికి కూడా అధికారులకి పోలీస్ సిబ్బందికి కూడా తెలియజేశాం. ఇక్కడ కావాలని వాళ్ళకి ఇక్కడ ఏవి మా సిఐటి స్టాండ్ కావాల్సినంత స్థలాలు ఉన్నాయి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో. కావాలని సిఐటి స్టాండ్ పక్కనే ఆటో వాళ్ళు జెండా ఎగరేయడం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఈ ఘర్షణ వాతావరణం రాకుండా చేయాలని చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం. దానికి తోడు కావాలని ఇక్కడ భారీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ వెహికల్స్ తిరిగేటువంటి సందర్భంలో ఇక్కడ అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ జెండా చూస్తే రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ టమాటో వ్యాపారాలు చేసుకుంటాం, వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. అటువంటిది రోడ్డు మీద జెండా ఎగరేయడం కూడా అది సమంజసం కాదు. ఇప్పటికే మేము పోలీస్ సిబ్బందికి కూడా తెలియజేశాం, డిఎస్పీ గారికి అందరికి కూడా తెలియజేశాం. కార్పొరేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దానికి పోలీస్ సిబ్బంది కూడా మేము ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులను తీసుకొచ్చి రేపు సర్వే చేసి ఇక్కడ ఉండేటువంటి వెహికల్స్కి మీ సిఐటి స్టాండ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పని కూడా వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతా ఉన్నాం.